హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లక్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్ కామెంట్స్లో అయినా ఒకటే రెగ్యులర్ కామెంట్ వస్తుంది. ఏంటంటే బ్రో, నేను అమెజాన్ ఎగ్జామ్ చాలా సార్లు రాస్తున్నాను, బట్ నాకు రిగ్రెట్ మెయిల్ అనేది వస్తుంది. ఎగ్జామ్ క్లియర్ చేయకపోతున్నాను. సో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి బ్రో అని చాలామంది అడుగుతున్నారు. సో బేసిక్గా మనం కొన్ని నాకు తెలిసిన టిప్స్ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. సో వాటి ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీరు క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ముందుగా మనకి అమెజాన్ ఎగ్జామ్స్ అనేది దాంట్లో వర్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ లెవెల్ అనేది అందరూ క్వాలిఫై అవుతారు మ్యాక్సిమం, ఎందుకంటే దాంట్లో బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి. బట్ సెకండ్ లెవెల్ వచ్చేసి వర్షన్ టెస్ట్ అనేది కొంచెం కష్టం ఉంటుంది. మనం మాట్లాడింది విని మనం చెప్పాలి కాబట్టి, సో మనం ఎంత అక్యురేట్గా మనం కాన్సన్ట్రేషన్తో వినగలుగుతున్నాం అనేది అక్కడ మ్యాటర్. సో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. వన్స్ ఇవి అయితే ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు కూడా ఎగ్జామ్ రాసే టైంలో మనం సైలెంట్ ఉన్న ప్లేస్లో కూర్చొని రాస్తే ఏంటంటే మనకి బయట నాయిస్ లేనప్పుడు, సో అది ఏదైతే వర్డ్స్ అక్కడ నుంచి మన క్వశ్చన్ అనేది అక్కడ అడుగుతున్నారో, సో మనకి క్లియర్గా వినడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడు కూడా నాయిస్ లేని ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ అయితే రాయండి. సో మై సజెషన్ ఏంటంటే నైట్ టైం రాస్తే కొంచెం సౌండ్ నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. సో ట్రై టు రైట్ ఎగ్జామ్ ఇన్ నైట్ టైం. ఓకే. నెక్స్ట్, యూజ్ బెస్ట్ హెడ్ ఫోన్స్ నాట్ బ్లూటూత్. మళ్ళీ దీనికి ఎగ్జామ్స్కి అనేది బేసిక్గా బ్లూటూత్ హెడ్సెట్ యూజ్ చేసినట్టయితే అంత అక్యురసీ అనేది ఉండదు అని నా ఒపీనియన్. సో హెడ్ ఫోన్స్ యూజ్ చేసినట్టయితే దానికి మైక్ అనేది ఉంటుంది కాబట్టి, సో మనం మాట్లాడే ప్రతి వర్డ్ అక్యురేట్గా అనేది అర్థం చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. సో హెడ్ ఫోన్స్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్, మనకి అమెజాన్ వర్షన్ టెస్ట్లో ఎలా అంటే నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ వచ్చినట్టయితే మెయిన్గా 3-4 సెక్షన్స్లో ఎట్లా అంటే క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఏం అడుగుతారు అనేది. సో బేసిక్ ఇంగ్లీష్ టెన్సెస్ అని, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలాంటివి అడుగుతూ ఉంటారు. సో అవి చూసుకున్నట్టయితే మనకి కొంచెం ఈజీ ఉంటుంది. నెక్స్ట్, ముందుగా మీరు ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా అందరు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఒకటి క్లియర్ కాకుండా ఇంకో రోల్కి అప్లై చేసి అలాగే అట్లా రాస్తూనే ఉంటారు. సో మీరు ఒక రోల్కి రాసినప్పుడు, సో మీకు రిగ్రెట్ మెయిల్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో ఎక్కడ మనకి మిస్టేక్ అవుతుందో అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మళ్ళీ అది ఏ లెవెల్లో మనం డిస్క్వాలిఫై అవుతున్నాం, సో మళ్ళీ కాకుండా చూసుకోవడం బెటర్. సో ముందుగా మనకి మన యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ ఇది పర్సెంట్ ఎగ్జామ్ అనేది స్క్రీన్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఆ స్క్రీన్ రికార్డింగ్స్ ఒకసారి చూసినట్టయితే మీకు ఒక లెవెల్ తర్వాత ఏ లెవెల్ అనేది వస్తుంది. సో మనం ముందుగా దానికి ప్రిపేర్ అయి ఉంటే సో మనం బెస్ట్ ఆన్సర్స్ చేయగలుగుతాం అనేది నా ఒపీనియన్. సో యూ క్యాన్ గో త్రూ ద శాంపిల్ వీడియోస్ ఆఫ్ వర్షన్ టెస్ట్ ఇన్ యూట్యూబ్. నెక్స్ట్, మనకి వర్షన్ టెస్ట్కి ప్రిపేర్ కానికి మనకి ప్లేస్టోర్లో ఒకటి వర్సెంట్ యాప్ అనేది అవైలబుల్గా ఉంది. సో మనకి సేమ్ యాజ్ మనకి వర్షన్ టెస్ట్ అనేది మనం అమెజాన్ ఎగ్జామ్స్ ఎలా రాస్తామో, సో వర్సెంట్ అనే యాప్లో సేమ్ ఎగ్జామ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే సేమ్ క్వశ్చన్స్ కొన్ని కూడా రిపీట్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మీరు అందులో ప్రిపేర్ అయితే ఎట్లా అంటే సేమ్ యాజ్ అమెజాన్ ఎగ్జామ్ రాసినట్టు ఉంటుంది. సో మీకు ఒక 2-3 రాసినట్టయితే మీకు నెక్స్ట్ క్లియర్గా ఎగ్జామ్ గురించి తెలిసిపోతుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్, మనకి ఇప్పుడు ఏ లెవెల్లో మిస్టేక్ పోతుందో అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో అది తెలుసుకొని నెక్స్ట్ అదే లెవెల్లో మళ్ళీ సేమ్ మిస్టేక్ అక్కడ ఏదైతే టైపింగ్ స్పీడ్ వల్ల పోతుందా, లేకపోతే మనం అక్యురేట్గా వినలేకపోతున్నామా అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, మీరు ఇప్పుడు అక్కడ ఒక సెంటెన్స్ వచ్చి దాన్ని రిపీట్ చేయమని అడిగినప్పుడు, సో మనకి అది జల్దీ ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోతుంది. సో మనం ఎంతవరకు అయితే అక్యురేట్గా వినగలుగుతున్నామో, సో దాన్ని మనం సపోజ్ ఒక ఇప్పుడు ట్రై టు గివ్ అక్యురేట్ రెస్పాన్స్ దట్ యూ లిజన్ ఫస్ట్ అని ఇక్కడ ఉంది. సో అది వచ్చి అట్లా ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోయినప్పుడు మీకు ట్రై టు గివ్ అక్యురేట్ రెస్పాన్స్ వరకే మీకు వినిపించింది, మీరు అర్థం చేస్తున్నారు. సో అక్కడ వరకే కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఏదో కవర్ చేద్దామని ఏదేదో మనం మాట్లాడినట్టయితే కంటిన్యూగా, సో కరెక్ట్ చేసేది ఏఐ కాబట్టి, సో అది రెస్పాన్స్ తీసుకోలేకపోతుంది. సో మనం చెప్పే అంతవరకైనా కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తే మనకి కొంచెం క్వాలిఫై అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మనకి నార్మల్గా వీటిలో టైపింగ్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 25 సెకండ్స్ లేదా 30 సెకండ్స్లో మన రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకోటి, ఇందులో లాస్ట్కి ఇప్పుడు కొన్ని అమెజాన్ రిటర్న్ వర్షన్లో అయితే 9 మినిట్స్లో 100 వర్డ్స్ టైప్ చేయడం అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఎంత టైపింగ్ స్పీడ్ అనేది మనం ఫాస్ట్ ఉంటే అంత అక్యురేట్గా మనం టైప్ చేయగలుగుతాం. అలాగే ఇది కూడా టైపింగ్లో కూడా మనం ఏవో మిస్టేక్స్ టైప్ చేయకుండా టైప్ చేసినంత వరకు అక్యురేట్గా కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్, వర్డ్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎక్కడ పంక్చుయేషన్ మార్క్స్ యూజ్ చేయాలి, ఎక్కడ కామర్స్ యూజ్ చేయాలి, ఇలాంటి అన్ని కరెక్ట్ యూజ్ చేసుకుంటూ చేసినట్టయితే సో మనకి కొన్ని మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది చాలా మంచిగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు అంతా కష్టపడి ఎగ్జామ్ అంతా క్లియర్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ చేసేటప్పుడు లేకుంటే మధ్యలో మిడిల్లో ఒకసారి ఇంటర్నెట్ కనెక్టివిటీ పోవడం, మళ్ళీ కనెక్ట్ కావడం, సో దానివల్ల క్వశ్చన్స్ అనేవి ల్యాగ్ కావడం, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా సో పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇంటర్నెట్ కనెక్టివిటీ చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు అప్లై చేసేది L2 రోలా L3 రోలా అనేది చూసుకోవడం బెస్ట్. సో మీరు L3 రోల్కి అయితే నార్మల్గా నాకు తెలిసిన ఐడియా ఉన్నంత వరకు అయితే ఎప్పుడు కూడా ఇంగ్లీష్ బేస్ మీదే క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో మీరు ఒకవేళ అప్లై చేసి L3 రోల్స్కి అయితే సో కొంచెం యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ప్రిపేర్ అయ్యి ఉండడం బెటర్. సో అక్కడ కూడా సేమ్ తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ప్రిపేర్ అయితే బెటర్ అనే నా ఒపీనియన్. సో నాకు తెలిసిన టిప్స్ అయితే ఇవే బ్రో, నేను ఇవే పాటించిన. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఆల్ ద బెస్ట్. ఇంకా రీసెంట్గా చాలా రోల్స్ అయితే హైరింగ్ జరుగుతున్నాయి, నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే నాకు పింక్ చేయండి. థ్యాంక్ యూ.